చుంటారు భగవంతుడు. ప్రకృతి భగవంతుడిది. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. భగవంతుడు చెప్తున్నాడు, ప్రకృతి ఇది నా అధ్యక్షతను ప్రవర్తిస్తోంది. హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. చాలా మంది ఏమనుకుంటారంటే కంటికి కనిపించే ఈ ప్రకృతే భగవంతుడు అనుకుంటారు. పొద్దున్నే ఉదయించే సూర్యుడు, రాత్రిపూట ఉదయించే చంద్రుడు, మధ్యలో వచ్చేటువంటి యొక్క ఋతువులు, ప్రకృతి, వాతావరణం, ఇదంతా కూడా ఇది భగవంతుడు అంటాడు. కానీ కనిపించేటువంటి ప్రకృతికి వెనకాల ఈ ప్రకృతి యొక్క అధ్యక్షత ఎవరు? కృష్ణుడు. భగవద్గీతలో చెప్పినట్లుగా మయ అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. చరాచర జీవులన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిండి ఉన్న ఈ ప్రకృతి నా అధ్యక్షతలో ఉంది. హేతునా నేను కౌంతే జగద్వి పరివర్తతే. కాబట్టి ఏంటంటే ఈ జగత్తులో ఈ ప్రకృతిని నడిపేది ఎవరు అని చెప్పి ఎవరన్నా ఆలోచన చేస్తే ఆ ప్రకృతిని వెనకాల నేను ఉన్నాను అనేటువంటిది గనక ఎవరన్నా అర్థం చేసుకోగలిగితే, అలా చేసుకోగలిగినటువంటి వ్యక్తి నిజంగా అజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి. ఇంకా అది అర్థం చేసుకోలేకపోయాడంటే అతనికి ఎంత జ్ఞానం ఉన్నా కూడా అజ్ఞానం కిందే లెక్క అని చెప్పి కృష్ణుడు తెలియజేస్తున్నాడు. అలాంటి భగవంతుడు కృష్ణుడు బలరాముడు అవతరించిందేమో గోకులంలో. అక్కడి నుంచి వాళ్ళు 11 సంవత్సరాలు అద్భుతమైనటువంటి లీలలు బృందావనంలో చేశారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మథుర వెళ్ళారు. మథుర వెళ్ళిన తర్వాత అక్కడ కంసుడిని సంహరించిన తరువాత, మథురలో కంసుడిని సంహరించిన తరువాత దేవికి వసుదేవులు బంధ విముక్తులను చేసిన తర్వాత అప్పుడు ఆ సమయంలో విద్యాభ్యాసం కోసం అని చెప్పేసి ఆ 12 ఏళ్ల ప్రాయంలో కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా దేవకి వసుదేవులకు ఆశీర్వాదం తీసుకొని సాందీపనముని దగ్గరికి వచ్చారు. సాందీపనముని ఇక్కడ ఉన్నారనమాట. సాందీపనముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని భగవంతుడు అందరికీ విద్యనిచ్చేటువంటి, అందరికీ జ్ఞానం ఇచ్చేటువంటి భగవంతుడికి విద్య చెప్పడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎందుకని? భగవంతుడు ఒక ఆదర్శప్రాయంగా నేర్పిస్తున్నాడు అనమాట. భగవంతుని ఏమంటారు? అభిజ్ఞ అంటారు. భగవంతుని ఏమంటారు? స్వరాట్ అంటారు. అభిజ్ఞ, హీ నోస్ ఎవ్రీథింగ్. స్వరాట్, హీఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఆ అభిజ్ఞ అయినటువంటి, సర్వజ్ఞ అయినటువంటి భగవంతుడు ఈజ్ యాక్సెప్టింగ్ వన్ స్పిరిచువల్ మాస్టర్, ఆధ్యాత్మిక గురువుని తన జీవితంలో ఆయన స్వీకరిస్తున్నాడు. ఇది మనం కృష్ణుని ఏమంటున్నాము? ఇందాక చెప్పాను, వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే హిందూ గురుం. కరెక్టేనా? హిందూ గురు కదా? ఓకే. కృష్ణం వందే భారత గురు, అది కూడా కాదు, తెలుసుకునేసారు. కృష్ణం వందే జగత్తి గురువు అయిన కృష్ణుడు ఇక్కడ గురువుని తీసుకున్నటువంటి ప్రదేశం. ఇక్కడికి వచ్చి కృష్ణ బలరాములు సాందీపని మునిని ఆశ్రయించారు. కరెక్ట్ గా వీళ్ళు వచ్చిన సమయానికి మనం ఏదైతే అక్కడ చూసామో సుధామపురి, ద్వారకా నుంచి కొంత దూరంలో, ఆ సుధామపురి నుంచి సుధాముడు, మనం కుచేలుడు అంటాము, సుధాముడు అంటాము, ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు. భగవంతుని యొక్క సేవ చేయడానికి ఆయా జీవులు అట్లా వచ్చి చేరుతారు. ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి ఫోటోలు అన్నింటిలో కూడా కృష్ణుడు, బలరాముడు, సుధాముడు ముగ్గురు ఉన్నారు. సుధాముడు కూడా ఇక్కడికి వచ్చారు. చేరిన తర్వాత కృష్ణుడు, బలరాముడు, సుధాముడు, ఇంక గోపబాలుడు అందరూ కూడా కలిసి ఇక్కడ చక్కగా విద్యాభ్యాసం చేశారు. 64 కళలు, ఇప్పుడు ఏవైతే మీరు ఫోటోలో చూస్తూ వచ్చారు కదా, ఈ 64 కళలు కూడా అత్యంత సునాయాసంగా కృష్ణ బలరాములు ఇద్దరు కూడా నేర్చుకున్నారు సుధాముడితో పాటు. సుధాముడు కూడా సునాయాసంగా నేర్చుకోగలిగాడు కృష్ణ బలరాముల యొక్క సాంగత్యం వల్ల. అయితే ఇక్కడ సాందీపనమునికి ఒక అభ్యాసం ఉంది, ఆయన అలవాటు ఏమంటే, ఎక్కడ ఉజ్జయినిది, ఎక్కడ ద్వారక, ప్రతిరోజు కూడా సాందీపనముని ఇక్కడి నుంచి తెల్లవారుజామున బయలుదేరి ద్వారకాకి వెళ్ళి గోమతి నదిలో స్నానం చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేవారు. అది ఆయన తపస్సు, ఆయన ఆస్టరిటీ. ఒక రోజున కృష్ణుడు గమనించి అడిగాడు, ఏం తెల్లవారుజామున ఎక్కడ గురుగారు కనపట్లేదు ఏంటమ్మా అని చెప్పేసి అడిగాడు గురుపత్ని, సాందీపనముని భార్యని. ఆయన తెల్లవారుజామున గోమతికి వెళ్ళి స్నానం చేసుకొని వస్తారు, అంత కష్టం తీసుకుంటున్నారు గురువు గారు అని చెప్పి మరుసటి రోజు తెల్లవారుజామున సాందీపనముని లేచేసరికి ఇంటి ముందు పెద్ద కోనేరు ఉంది. ఏమిటి కోనేరు అని అంటే,
కృష్ణుడు వచ్చి గురువు గారు మీకోసం అని చెప్పి గోమతి నేనే ద్వారకా నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అని చెప్పేసి. ద్వారకలో ఉన్న గోమతి ఇక్కడికి వచ్చిందా? ఆశ్చర్యంగా ఆయన చూశారు. వెంటనే అక్కడ ఉన్న గోమతి నది నుంచి స్వయంగా గోమతి, ఎవరి గోమతి? వశిష్ఠుడు కుమార్తె. ఆ గోమతి స్వయంగా బయటకు వచ్చి, ఆయన రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, కృష్ణుడు తలుచుకుంటే నదులకు కొదవా, నేనే గోమతి నదిని, అక్కడి నుంచి రోజు మీరు నా దగ్గరికి వస్తున్నారు, అలా కాకుండా కృష్ణుడు ఆజ్ఞాపించాడు నువ్వే ఇక్కడికి రావాలి గురువు గారి దగ్గరికి, అందుకే నేను వచ్చేసాను మీ దగ్గరికి, ఇంక మీరు ద్వారకాకి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే మీరు చక్కగా రోజు కూడా మీరు ఈ పుణ్య తీర్థ స్నానం అనేది ఇక్కడ చేయొచ్చు అని చెప్పి. మీరు అక్కడ వచ్చేటప్పుడు కోనేరు చూశారు కదా పెద్దది, అదే గోమతి నది. ఎక్కడైతే గోమతి నది మనం సముద్రం దగ్గర స్నానం చేశామో ఆ గోమతి నది కృష్ణుడు గురువు కోసం అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే గురువు అంటే ఆయనకు అంత ప్రీతి. ఆ విద్య అంతా అభ్యాసం చేస్తుండగా ఒక రోజున గురువు గారికి యజ్ఞం చేయడానికి కావాల్సినటువంటి యజ్ఞ ద్రవ్యాలు తీసుకురావడానికి అని చెప్పి కలప అవి తీసుకురావడానికి కోసం చెప్పి దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళారు. ఇక్కడ ఒక దగ్గరలో ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ ఇప్పటికీ ఉంది. ఆ ఫారెస్ట్ ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ యజ్ఞ ద్రవ్యాలు తీసుకురావడానికి కృష్ణుడు, బలరాముడు, సుధాముడు, గోపబాలుడు అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా ఈదురుగాలు, తుఫాన్ వచ్చేసరికి అందరూ ఎటోళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు బలరాముడు కూడా ఒకవైపు వెళ్ళిపోయాడు, కృష్ణుడు సుధాముడు ఇద్దరు కూడా ఒకవైపు వెళ్ళిపోయారు. కృష్ణుడు సుధాముడు ఇద్దరు కూడా ఒకరు చేయొకరు పట్టుకొని విడిపోకుండా వాళ్ళు వెళ్ళి ఒక చెట్టు పొదల్లో దాక్కున్నారు. బాగా ఎదురుగాలు వచ్చి తుఫాన్ లాగా వచ్చి వర్షం బాగా పడిన తర్వాత ఒక గంట సేపు వర్షం పడి వెలిసిపోయిన తర్వాత అప్పుడు కృష్ణుడు సుధాముడు ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదో వర్షం వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి సూచనలు. ఇప్పుడు కాదు అని చెప్పేసరికి ఇప్పుడు కూడా సో అందుకని కృష్ణుడును సుధాముడు ఇద్దరు అనుకున్నారు అనమాట, మళ్ళీ వర్షం వస్తే మనం ఇంకా ఈ యజ్ఞ ద్రవ్యాల్ని గురువు గారికి అందజేయలేం, కాబట్టి మనం వెంటనే బయలుదేరదాం అని చెప్పేసి కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఏం చేశారు, ఒక చేత్తో చెరువు చేపట్టుకొని ఇంకో చేత్తో యజ్ఞ ద్రవ్యాలు పట్టుకొని ఈ కుటీరం వైపుకి, సాందీపురం ఆశ్రమం వైపుకి అడుగు నుంచి వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చారు. ఎలా వచ్చారంటే వాళ్ళు ఒక చెయ్యేమో చేత్తో పట్టుకున్నారు, ఇంకో చేత్తోనేమో యజ్ఞ ద్రవ్యాలు పట్టుకునేసి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంటే కృష్ణుడు సుధాముడు మనకు ఒక మంచి సత్యాన్ని నేర్పిస్తున్నారు జీవితంలో. ఏమిటా సత్యం? కొద్దిమంది ఏమంటారంటే ఏవైతే వాళ్ళ యొక్క బాధ్యతలు అనేవి ఉంటాయో, బరువు బాధ్యతలు చాలా ఉన్నాయి మాకు అని చెప్పి అంటారు కదా, ఈ బరువు బాధ్యతల పేరుతో భక్తిని తాకట్టు పెట్టేస్తారు. బరువు బాధ్యతలు అన్నీ అయినాక భక్తి చేద్దామని చెప్పి ఈ లోపల కళ్ళు, పళ్ళు, కాళ్ళు మొత్తం అన్ని రిపేర్లకు వచ్చేస్తుంటాయి. అప్పుడు నోరారా భగవన్నామం పలకలేము, కళ్ళారా భగవంతుని చూడలేము, కాళ్ళతో చూసారు కదా ఇప్పుడే మధ్యాహ్నం అట్లా వెళ్ళి మహాకాలును హరసిద్ధి మాత ఆ రెండు దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసరికి మన శక్తి ఏంటో, మన శక్తియుక్తులు, మన ప్రభావం ఏంటో మనకి తెలుసు. అట్లా ఉంటుంది. అందుకని ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుందనంటే ఒక ఆధ్యాత్మికత విషయంలో మాత్రం పోస్ట్ పోన్ చేయొద్దంటు, వాయిదా ఎప్పుడు వేసుకోవద్దు. ఇప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడే. కానీ కొద్దిమంది బరువు బాధ్యతలు పేరుతో భక్తిని వాయిదా వేసేస్తారు, లేదా భక్తిని తాకట్టు పెట్టేస్తారు. అలా కాదు, వాళ్ళు బరువు బాధ్యతల్ని బలంగా పట్టుకోవాలి, భక్తిని కూడా, భగవంతుని సేవను కూడా బలంగా పట్టుకోవాలి. ఆ యజ్ఞ ద్రవ్యాలు ఏంటంటే భగవత్ సేవ, దాన్ని వదలకూడదు. బరువు బాధ్యతలు ఏంటంటే వాళ్ళు ఒకరినొకరు కలిపి చేపట్టుకున్నటువంటిది, అది వదలకూడదు. బరువు బాధ్యతల్ని వదలకూడదు, అలా అని చెప్పేసి భగవంతుని యొక్క సేవని వదలకూడదు. రెండు కూడా పట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇది జీవితంలో ముఖ్యమైనటువంటి సత్యం. కొద్దిమంది ఆ భగవంతుడికి సేవ అనేటువంటి పేరుతో, భగవత్ సేవ అనేటువంటి పేరుతో బరువు బాధ్యతలను వదిలేయడానికి ప్రయత్నం చేస్తారు. కృష్ణుడు పంపించుంటాడులే, నేరుగా వచ్చి వెదర్ యు ఆర్ అటెంటివ్ ఆర్ నాట్, సందీపన ముని ఈజ్ టెస్టింగ్. నాకేం నా బరువు బాధ్యత నేనేం తీసుకోను అని చెప్పేసి అంటారు. అది కాదు, బరువు బాధ్యతల పేరుతో భక్తిని వదిలేస్తాననేది కూడా సరికాదు అని చెప్పి కృష్ణుడు సుధాముడు ఇద్దరు కూడా నేర్పిస్తున్నారు అనేది ఒక
గుణపాఠం. రెండవది ఏంటంటే భక్తిలో ఆధ్యాత్మిక జీవితం తీసుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక జీవితంలోకి పూర్తిగా కమిట్మెంట్ అయ్యి వచ్చినటువంటి భక్తుల విషయంలో ఆ చేయి కలిపి పట్టుకున్నది ఏమిటంటే పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధం. చేత్తో ఏదైతే యజ్ఞ ద్రవ్యాలు పట్టుకున్నారు కదా, అదేమిటనంటే మిషనరీ స్పిరిట్, అంటే ఉద్యమ స్ఫూర్తి. కొంతమంది ఈ ఉద్యమ స్ఫూర్తి పేరుతో వ్యక్తిగత సంబంధాలని వదిలేస్తారు. వ్యక్తిగత సంబంధాలు ఏమైపోయినా పర్వాలేదు, ఆ ఉద్యమ స్ఫూర్తి ఉంటే చాలు, ఉద్యమానికి ఏదో సేవ చేస్తుంటే చాలు. కొద్దిమంది వ్యక్తిగత సంబంధం ఒకటి ఉంటే చాలు, ఉద్యమం ఎట్లా పోతే పోయింది, మనకి దేనికి, వ్యక్తిగతంగా పర్సనల్ రిలేషన్షిప్ కొద్దిగా మంచిగా మెయింటైన్ చేసుకుంటే చాలు, ఆ ఉద్యమం ఇది భక్తులందరినీ కాపాడే ఉద్యమం. ఇది దీని పేరేమిటి? హరే కృష్ణ ఉద్యమం. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టినటువంటి 500 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి అందించినటువంటి హరినామ సంకీర్తన ఉద్యమం ఇది. ఉద్యమం అనే మాట మామూలుగా అయితే బయట అది రెవల్యూషన్కి వాడతారు. రెవల్యూషన్, విప్లవం, ఉద్యమం. ఆయన ఉద్యమాన్ని చేపట్టాడండి, విప్లవాన్ని చేపట్టాడండి అంటారు, అవునా కదా? కానీ ఇక్కడ ఏమనంటే హరినామ సంకీర్తన ఉద్యమం, ఇది ఒక ఉద్యమం లాగానే వచ్చింది ఇది, అవునా కదా? మొట్టమొదటిసారి స్వామీజీ ప్రభుపాదుల వారు 200 మంది అమెరికా దేశీయులు తీసుకొని కలకత్తా దగ్గర దిగితే, బోయింగ్ విమానంలో కలకత్తా ఎయిర్పోర్ట్ లో అక్కడ దిగితే, వాళ్ళందరినీ జనాలను చూసి 200 మందిని అందరూ కూడా కట్టు బొట్టు తిలకం ధరించి, ధోతి కుర్తాలు చీరలు ధరించి వాళ్ళందరూ వస్తుంటే కలకత్తా వీధుల నిండా జనం నిండిపోయారు. వాళ్ళకి ఏదో కొత్తగా వేరే గ్రహాంతర వాసులు ఎవరో వచ్చినట్టుగా. మన పాశ్చాత్య దేశస్తులు ఎలా ఉంటారు అనేది ఒక ఐడియా ఉంది అందరికి. అలా కాకుండా వాళ్ళు వైష్ణవ తిలకాలు ధరించి, ధౌతి కుర్తాలు ధరించి సంకీర్తన చేసుకుని వీధిలోకి వస్తుంటే వీళ్ళు ఎవరో గ్రహాంతర వాసులు వచ్చేసారా అని చెప్పేసి అందరూ వీధిలోకి వచ్చి చూస్తుంది. అదేంటది? ఉద్యమం, అదొక విప్లవం అన్నమాట. అట్లా ఏం చెప్తున్నారంటే ఇక్కడ సుధాముడు కృష్ణుడు మనకు నేర్పిస్తున్నారు, ఈ ఉద్యమం 10 మందిని కాపాడేది, మన తర్వాత తరతరాలని కాపాడేది, అది ముఖ్యమే. అంటే ఉద్యమానికి చేయాల్సిన సేవ ముఖ్యమే, మిషనరీ స్పిరిట్. అలానే వ్యక్తిగత సంబంధం కూడా ముఖ్యమే. వ్యక్తిగత సంబంధాన్ని మెయింటైన్ చేయాలి, ఉద్యమ స్ఫూర్తిని పోషించాలి. ఇది మనకి కృష్ణ సుధాములు ఇద్దరు కూడా నేర్పిస్తున్నది. బరువు బాధ్యతలు, ఇంటి బాధ్యతలు ఇవన్నీ చెప్తాము, అవి కొనసాగించాలి. వాటి పేరుతో భక్తిని, సేవని తాకట్టు పెట్టకుండా భగవంతునికి సేవని చేసుకోవాలి. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక రైలు బండి వెళ్ళాలంటే 2 పట్టాలు ముఖ్యమే కదా, ఆ విధంగా అనమాట. అలా కృష్ణ సుధాములు ఇద్దరు ఇక్కడికి వచ్చేసారు ఆశ్రమానికి. ఆ సమయానికి సాందీపుని ముని ఆయన భార్య ఇద్దరు కూడా అసలు కృష్ణుడు సుధాముడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి, వర్షం వచ్చినట్టుగా ఉంది, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు, మళ్ళీ పొద్దుపోతుంది, చీకటి పడిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అడవిలో ఎత్తుకుంటూ పోయారు. పోతే ఎక్కడా దొరకలేదు. అయ్యో దొరకలేదని చెప్పి చాలా దిగులుతో సాందీపుని ముని తిరిగి వచ్చేసరికి గౌతు ఆశ్రమం దగ్గర కనిపించారనమాట. కనిపించి కృష్ణుడు అర్థం చేసుకున్నాడు, సాందీపుని మునికిను ఆయన ధర్మపత్నికి బిడ్డల్లాగా చూసుకుంటున్నారు వీళ్ళు, విద్యార్థుల్లాగా కాదు, సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు వీళ్ళు అనేది కృష్ణుడు అక్కడ గుర్తించి ఆయన ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, మనసులో పెట్టుకున్నాడు. కృష్ణుడు దృష్టిలో పడ్డారు అని అంటే వాళ్ళకి ఇంకా ఏమంటారు, సంపూర్ణ అనుగ్రహం దొరికినట్టే లెక్క. కృపా దృష్టి వృష్ట్యాతి దీనం బతాను గ్రహణేశ మామజ్ఞ మేధ్యక్ష దృశ్య, దామోదర అష్టకంలో చెప్తారు. అందుకని కృష్ణుడు అది మనసులో పెట్టుకున్నాడు. మరి అంత గొప్ప సాందీపుని ముని, భగవంతుడికే గురువుగా ఉన్నటువంటి, అంత అదృష్టం చేసుకున్నటువంటి వ్యక్తి, ఆయనకి పరీక్ష పడింది. ఆయన కుమారుడు కాలం అయిపోయాడు. సముద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్ర స్నానంలో వెళ్ళిపోయాడు. విద్యాభ్యాసం పూర్తయి కృష్ణ బలరాములు బయలుదేరుతూ గురుదక్షిణగా, గురువు గారు మీకు ఏం గురుదక్షిణ కావాలనేసి అడిగారు. సాందీపుని ముని ఆయనకి అడగబుద్ధి కాలేదు, కానీ ఆయన భార్య తల్లి కదా, కృష్ణ బలరాములు సామాన్యులు కాదు, మీరు గోమతి నది కష్టపడి వెళ్తున్నారని ద్వారకలో ఉండే గోమతి నదిని తీసుకొచ్చి ఉజ్జయినిలో పెట్టారు. వాళ్ళు సామాన్యులు కాదు, కాబట్టి మీరు ఖచ్చితంగా బిడ్డ గురించి అడగండి అని చెప్పేసి చెప్తుంది. ఒక ప్రతిఫలం ఆశించి నేను విద్య చెప్పలేదు, ఇంతవరకు కూడా నేను అడగలేను అని చెప్పేసి. లేదు లేదు మీరు ఖచ్చితంగా అడగండి అని చెప్పేసి చాలా బతిమలాడుతుంది. సో గురుదక్షిణగా ఏం కావాలని చెప్పేసి కృష్ణుడు మళ్ళీ పదే అడుగుతూ
చెప్తున్నాడు సాందీపని మునితో, మీరు ఏది అడిగినా కూడా నేను వెనక్కి తీసుకొచ్చి ఇవ్వగలను, ఏ మీరు మనస్ఫూర్తిగా అడగండి అని చెప్పంటే సాందీపని ముని అంటున్నారు, నా ధర్మపత్ని కోరుతుంది, నా ధర్మపత్ని కోరుతుంది బిడ్డను వెనక్కి తీసుకొచ్చి ఇమ్మని చెప్పి. ఆ, ఇది ఒక జ్ఞానం తెలిసిన వాడిగా నేను అడగలేను. ఎందుకని? జన్మ మృత్యు జరావ్యాధి ప్రపంచం ఇది. జన్మ మృత్యులు ఎవరికైనా తప్పవు. సో ఆ జన్మ మృత్యు అనే చక్రంలో నా బిడ్డ వెళ్ళిపోయాడు. అందుకనేసి మళ్ళీ ఆ సృష్టి యొక్క ధర్మాన్ని వ్యతిరేకించి వెనక్కి తీసుకురమ్మని చెప్పేసి నేను అడిగేంత అజ్ఞానిని అయితే కాదు నేను. కానీ అడగమని ఆమె కోరుతుంది కాబట్టి, ఇల్లాలుగా నేను చేసినటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో తన యొక్క భాగం కూడా ఉంది. నేను ఎంతో మందికి చదువు చెప్పాను, ఎంతో మందికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చాను. ఈ ప్రయత్నంలో తన భాగం కూడా ఉంది. అందుకని నేను ఆమె అడగమన్నది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇది నా ఉద్దేశం కృష్ణ, దయచేసి సృష్టి క్రమాన్ని వ్యతిరేకించడం కాదు, సృష్టి ధర్మాన్ని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్తాడు. ఆయనకి అవగాహనకి కృష్ణుడు ఎంతో సంతోషించి ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మ కోరిన విధంగానే నేను తీసుకొస్తాను అని చెప్పి స్వయంగా కృష్ణుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేసి ఆయన తన యొక్క శంఖం పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రౌ దద్మౌ మహాశంకౌ భీమకర్మ వృకోదర, భగవద్గీత మొదటి అధ్యాయం. ఆ పాంచజన్య శంఖాన్ని తీసుకుని ఎప్పుడైతే కృష్ణుడు పూరించాడో, పాంచజన్య శంఖం శబ్దానికి యముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. యముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందుకే భగవద్గీత గురించి అంత స్పష్టంగా చెప్పేది. భగవద్గీతల గురించి ఏం చెప్తారు? భగవద్గీత కించిద గీత గంగా జలలవ కణికాపీత సత్కృత్ ఏవ మురారి సమర్చ క్రియతే తస్య న యమేన చర్చ. చాలా ముఖ్యం. ఈ శంకరాచార్య చెప్పారు ఈ శ్లోకం. భగవద్గీత కించిద గీత, కొంచెమైనా సరే రోజు భగవద్గీతను చదవడం అలవాటుగా పెట్టుకోండి, భగవద్గీత వదలకండి. గంగాజలలవ కణికాపీత, నువ్వు అనుకుంటున్నావేమో గంగాజలం కోసం కాశీ పోవాలని, ఇంట్లో కూర్చొని భగవద్గీత చదివితే ప్రతిరోజు గంగాజలం తీసుకునే దాంతో సమానమే. సత్కృతి ఏవ మురారి సమర్చ, రోజు కృష్ణుడికి ఇంట్లో కాస్త పూజ చేయండి పొద్దున్నే లేచి. క్రియతే తస్య, ఈ పని చేస్తే చాలు, నా యమేన చర్చ, ఇంకా యముడితో చర్చలు లేవు, అయిపోయింది. యముడితో డిస్కషన్ లేదు ఇంకా. అంటే అర్థం ఏంటి? యముడితో డిస్కషన్ అంటే ఎప్పుడు ఉంటుంది? అక్కడికి వెళ్తే ఉంటుంది. ఏమి ఆ నరకలోక ప్రాప్తి అనేటువంటిది లేదు, నరకలోక ప్రాప్తి అనేటువంటిది రాదు. ఎందుకనంటే కృష్ణుడిని ఆశ్రయించిన వాడికి నరకం అనేటువంటిది అక్కడ క్లోజ్ అనమాట. అతనికి మళ్ళీ భక్తులు అభివృద్ధి చెందడానికి అవసరమైన ఇంకో జన్మ ఏదన్నా ఇస్తాడు. కానీ భగవంతుడు ఈ జన్మలో మీరు కొంత అభివృద్ధి చేసి కొంత భక్తికి ప్రయాణం చేసి ఇంకా పరిపూర్ణత సాధించలేదనంటే, ఎక్కడి వరకైతే నిలిపేశారో అక్కడి నుంచి ఇంకొక మానవ జన్మ ఇచ్చి మళ్ళీ భక్తిని కొనసాగించే అవకాశం ఇస్తాడే తప్ప మళ్ళీ నరకం అనేటువంటిది రానివ్వడు కృష్ణుడు. ఆయనకు ఆశ్రయం తీసుకున్నారు కాబట్టి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కడమే. మళ్ళీ ఇంకా నరకం అనేది అంతగా నరకం అనేటువంటిది రాదంట. కులశేఖరాల వారు చెప్తారు, ఆయనకు ముకుందమాల స్తోత్రంలో చెప్తున్నారు ఏమని, దివివా భువివా నరకేవా మమస్తు వాసో నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణౌ అపి చింతయామి. కులశేఖరాల వారు గొప్ప స్థుతులు అసలు ఎంత ఇన్స్పిరేషన్ ఉంటాయంటే, దివివా స్వర్గమైనా పర్వాలేదు, భూమి అయినా పర్వాలేదు, నరకమైనా పర్వాలేదు, మమాస్తు వాసు, నాకు ఎక్కడ నివాసం ఇచ్చినా పర్వాలేదు, నువ్వు ఎక్కడ బ్రతుకున్నా కూడా నేను అక్కడ బ్రతుకుతాను. కానీ నీకు పేరుంది, అది మర్చిపోతాను, గుర్తుపెట్టుకో, నరకాంతక, నీ పేరు నరకాంతక. కృష్ణుడికి ఆయన పేరుని గుర్తు చేస్తున్నాడు కులశేఖరాలు. నీ పేరు నరకాంతక అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నరకాన్ని అంతం చేసేవాడివి. నువ్వు నన్ను ఎక్కడుండమన్నా ఉంటాను, నాకేం పెద్ద దాని గురించి నాకేం విషయం లేదు. స్వర్గమైనా భూమి అయినా నరకమైనా ఎక్కడైనా ఉండమంటే ఎక్కడైనా ఉంటాను. నాది ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, అవధీరిత శారద అరవిందం. అర్థం ఏంటి? శరత్కాలంలో వికసించే పద్మాలు ఎంత అందంగా కనిపిస్తాయి. శరత్కాలంలో వికసించే పద్మాల యొక్క అందాన్ని తలదన్నేటువంటి నీ పాద పద్మాలు, శరత్కాలంలో వికసించే పద్మాల యొక్క అందాన్ని తలదన్నేటువంటి నీ పాద పద్మాలు
చరణౌతే మరణం అపి చింతయ. నాకు మరణం వచ్చే సమయానికి నీ చరణాలు నాకు చక్కగా స్మరణం అయితే చాలు, గుర్తుంటే చాలు. ఇంకా నేను వేరే ఏమీ అడగను. నేను ఎక్కడ బ్రతకాలన్నా కూడా ఓకే ఉంటాను, నో ప్రాబ్లం. కానీ ఆ పాద పద్మాలు గుర్తుంటే చాలు అని చెప్పి అడుగుతాడు. సో అట్లా భగవంతుడు ఏమంటే ఇక్కడ సాందీపని ముని యొక్క విషయంలో సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా మీరు అనొచ్చు, అర్జునుడు కుమారుడు అభిమన్యుడు వెళ్ళిపోయాడు, రెడీగా ఉంటారు, నాకు తెలియదా. అర్జునుడు కుమారుడు అభిమన్యుడు వెళ్ళిపోయినప్పుడు మరి కృష్ణుడు ఎందుకు ఆ పని చేయలేదు అనేసి, కృష్ణుడు అక్కడ అర్జునుడికి బోధించాలనుకున్నాడు. అందుకని ఏం చేశాడు, అభిమన్యుడిని అర్జునుడి దగ్గర తీసుకురాలేదు, అర్జునుడినే అభిమన్యుడి దగ్గర తీసుకెళ్ళిపోయాడు. అభిమన్యుడి దగ్గర తీసుకెళ్తే అభిమన్యుడు ఎక్కడున్నాడు, చంద్రమండలంలో చంద్రుని యొక్క కుమారుడుగా ఉన్నాడు. అర్జునుడు చూసి ఆప్యాయంగా నాయన కుమార అని చెప్పి పరిగెత్తాడు. ఆయన అభిమన్యుడు చూసి, ఆకు 16 సంవత్సరాలే నీవు నాకు తండ్రివి, అది పోస్ట్ అయిపోయింది, అది ఇప్పుడు చంద్రుడు నాకు తండ్రి. ఇది కూడా పెద్ద పర్మనెంట్ ఏం కాదు, శాశ్వతం కాదు, ఇది కూడా టెంపరీ, తాత్కాలికమే. గమనించాల్సింది ఏమిటంటే అర్జున, నీకు నాకు ఈ చంద్రుడికి సమస్త జీవరాశికి తండ్రి ఎవరు, నీ పక్కనే ఉన్న కృష్ణుడు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు జ్ఞానోదయం అయ్యి, కృష్ణ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, కరిష్యే వచనంతో భగవద్గీతలో మాట మళ్ళీ చెప్పావు అని చెప్పి, పద యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పి మళ్ళీ యుద్ధానికి తీసుకెళ్తాడు. అందుకని ఏంటంటే ఒక్కొక్క భక్తుడితో భగవంతుడు యొక్క ప్రతిస్పందన విషయంలో భగవంతుడు ఏం చేశాడు, స్వయంగా వెళ్ళి యమధర్మరాజు లోకానికి వెళ్ళి శంఖం పాంచజన్యం పూరించడంతో యముడు పరిగెత్తుకుంటూ వచ్చి భయపడిపోయాడు. అవునా, యముడు గడగడ వణికిపోతున్నాడు కృష్ణుని చూసి. ఈ విషయాలు తలుచుకొని కుంతీదేవి ఆశ్చర్యపోతుంది. ఏమని, ఏమి శ్లోకం అది, గోప్యాదే త్వయి కృతాగసి నామ తావద్ యాతే దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం వినీయ భయభావనయా స్థితస్య సామాం విమోహయతి భీరపి యద్బిభేతి. కుంతి మహారాణి చెప్తుంది, గోప్యాదే త్వయి కృతాగసి, నీ ఎల్లరి చూసి ఆ యశోదమ్మ తాడు తీసుకొని నిన్ను బంధిస్తూ ఉంటే, యాతే దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షం, ఏంటి చెంబులు పట్టుకోవచ్చు అట్లా ఏడ్చేస్తున్నాడంట, చెంబులు పట్టుకోవచ్చు అంటే ఊహను ఏడ్చేస్తున్నాడు, ధారాపాతంగా కన్నీరు గారుతుంది. తర్వాత వక్త్రం వినీయ, ఎవడికి తలదించాల్సిన అవసరం లేని వ్యక్తి తలదించుకున్నాడు, వక్త్రం వినీయ. ఇంకేమిది మన శ్లోకాలు చెప్పుకున్నాం, భయభావనయ స్థితస్య, ఏమి భయభావనయ, ఏమి నా శ్యామ్ ఉన్నాడు చెప్తున్నా, భయభావనగానే ఇట్లా అంటాడు, భయం అనేసి, భయభావనయ స్థితస్య, ఒక తలకాయ దించుకున్నాడు, భయంతో వణికిపోతున్నాడు. అది చూసి సామాం, ఇవన్నీ ఈ యాక్షన్లన్నీ చూసి ఏమి కుంతి మహారాణి సామాం విమోహయతి, నాకు తలకాయ తిరిగి, నాకు తల ఏం అర్థం కాదు, అయోమయం అయిపోయింది. ఎందుకనంటే బీరపి యద్బిభేతి, అందరికీ కూడా భయం కలిగించేటువంటి మృత్యుదేవత యముడు నిన్ను చూసి భయపడతాడు, అలాంటి నువ్వు యశోదమ్మను చూసి భయపడడం ఏంటి, మాకు ఏం అర్థం కాక కొంచెం కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి, సామాం విమోహయతి, నేను విమోహం చెందానని కుంతి మహారాణి చెప్తోంది. అట్లా యముడు పరిగెత్తుకుంటూ వస్తే చెప్పాడు, ఈయన బిడ్డను తీసుకొచ్చి ఇచ్చేయని చెప్పేసి. గబగబా యముడు ధర్మరాజు వెళ్ళి సాందీపని ముని బిడ్డను తీసుకొచ్చి వెనక్కి ఇచ్చేసాడు. తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అప్పు చెప్పాడు అనమాట. సాందీపని ముని అప్పుడు అంటున్నాడు, ఏం యజ్ఞాలు చేశానో, ఏం దాన ధర్మాలు చేశానో, ఏ వేదాధ్యయనాలు చేశానో, ఏం తపస్సులు చేశానో నాకు తెలియదు. సర్వ సృష్టిని కూడా శాసించేటువంటి మృత్యుదేవత అయినటువంటి యముణ్ణే శాసించేటువంటి దేవదేవుడికి నేను విద్య చెప్పేటువంటి ఒక భాగ్యం నాకు ఇక్కడ లభించింది. అందువల్ల ఈ భూమికి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి కృష్ణ బలరాములకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా భావం అని చెప్పేసి సాందీపని ముందు చెప్తాడు అనమాట. హరి హరి ఓ. సో అందుకని ఇక్కడ జ్ఞానం ఏంటంటే, ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం, భగవంతుడు అందరికీ జ్ఞానం ఇచ్చే భగవంతుడు ఒక గురువుని తీసుకున్నంటే అర్థం ఏంటి, భగవద్ జ్ఞానం నేర్చుకోవాలనే ఉద్దేశం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువును స్వీకరించారు. కనిపించిన ప్రతి ఒడిని గురూజీ గురూజీ అని చెప్పి వేసేసి పరిగెత్తేది కాదు, అర్థమైందా. ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు అంటే గురు శిష్య పరంపరలో ఉండేవాడు, ఆ గురు శిష్య పరంపరలో ఉంటూ
వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశాలను పాటించడానికి నిరంతరం ప్రయత్నించేటువంటి వాడు. ఆ ఒక్క ప్రామాణికమైనటువంటి గురువు ఉంటేనే ఏమవుతుంది, ఆ జ్ఞానము మనకి జీవితంలో ఉన్నటువంటి కర్మలన్నింటినీ కూడా తొలగించి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం కూడా. ఆ జ్ఞానం అనే అగ్ని ఏం చేస్తుందంటే కర్మలన్నీ కాల్చి బూడిద పారజేసి మనకి కృష్ణుడి పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఇచ్చి కృష్ణుడి యొక్క పాదాల చెంత మనకి ఆసక్తిని అనురక్తిని పెంచుతుంది. ఏదైనా అంతే జీవితంలో, ఈ దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీదే వర్కౌట్ చేస్తాం మనం, అవునా? ఇది అంతే. భగవంతుని పాదాల మీద ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, ఇంకా పాదాల మీదనే మనం దృష్టి పెడతాం. ఆ పాదాలను ఎట్లా చేరుకోవాలనే దానికే నిరంతరం ప్రయత్నం చేస్తాం. అందుకని ఇక్కడ జ్ఞానం ఏంటనంటే భగవద్ జ్ఞానం నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడే గురువుని తీసుకున్నాడు. భగవద్ జ్ఞానం కావాలనుకునేవాడు ప్రతి ఒక్కడు కూడా గురువుని స్వీకరించండి. ఈ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో ఉదయింపజేయడం కోసం అనే ఉద్దేశంతోనే ఇక్కడ శివుడు దక్షిణామూర్తి రూపంలో ఉండి ఏమి ఆ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని హృదయంలో ఉదయింపజేసి ఆ హృదయంలో ఆ జ్ఞానం అనేటువంటిది ఉజ్వలింప చేయాలని చెప్పి అనుకున్నాడంట. అందుకని భగవద్ జ్ఞానాన్ని ఈ ప్రదేశంలో భగవద్ జ్ఞానాన్ని అందరి హృదయాల్లో ఉద్దీపింపజేసి ఉజ్వలింపజేయాలి, ప్రజ్వలింప చేయాలని చెప్పి అనుకున్నాడు. కాబట్టి దీని పేరు శివుడు ఉజ్జయిని అని చెప్పి పేరు పెట్టాడు. హరివో ఉజ్జయిని. సో ఆ జ్ఞానం అనేది ఫైర్, ఆ జ్ఞానం అనేటువంటి జ్వాల ప్రజ్వలేటట్టుగా ఉజ్జయిని అని చెప్పారు. ఇంకొకటి త్రిపురాసురుడిని సంహరించి ఆయన విజయాన్ని సాధించి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఉజ్జయిని. వరాహస్వామి స్వయంగా తన యొక్క హిరణ్యాక్షుడితో పోరాడేటప్పుడు ఆ వరాహస్వామికి చెమటలు పట్టినాయి బాగా. బాగా కష్టపడి చెమటలు పడితే ఇట్లా అంటారు కదా, ఆ విధంగా వరాహస్వామి కూడా ఏమని చేశాడు, ఇట్లా అనేసి ఇట్లా అన్నాడు. అనగానే అదొక నది, పెద్ద నది అయిపోయింది. ఆ నది అక్కడ కనిపించింది. అక్కడే గరుత్మంతుడి యొక్క అమృతం భాండం నుంచి అమృత బిందువులు పడి 12 ఏళ్ళకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. నాసిక్, హరిద్వారు, ప్రయాగ మరియు ఉజ్జయిని, ఈ 4 ప్రదేశాల్లో. ఓకేనా? ఇది ఇక్కడ ఈ సాందీపని ముని యొక్క ఆశ్రమం యొక్క విశేషము. తర్వాత ఈ ప్రాంతాన్ని రాజా విక్రమార్కుడు పరిపాలించేవాడు. మన చిన్నప్పుడు చందమామ పుస్తకంలో విక్రమార్కుడు కథలు చదువుకున్నాం కదా, కృష్ణమూర్తి గారి అయితే గుర్తుంటుందేమో. ఇప్పుడంతా మొబైల్, వీడియో గేమ్లు, వీడితోనే జీవితం సరిపోతుంది. అట్లాగా చందమామ కథల్లో రాజా విక్రమార్క బేతాళ కథలు. ఆ బేతాళుడు ఏం చేస్తాడు, చెట్టు మీద ఏదో ఉందంట, ఆ చెట్టు మీద తీసుకొని ఆ శవం తీసుకొని బుధాన్ని వేసుకొని వస్తాడు. ఆ బేతాళుడు అడుగుతాడు, నేను కథ చెప్తాను, ఈ కథకి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పకపోతే తలక 1000 ఒక్కలు అవుతుందని అడుగుతాడు. దానికి విక్రమార్కుడు సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పిన దానికి మౌనవ్రతం భంగం అయింది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఈయన చెట్టు దగ్గరికి వెళ్తాడు. అది మేము ఎట్లా అంటే బడ్డీ కొట్ల దగ్గరికి వెళ్ళి అడిగే, చందమామ వచ్చిందా ఈ నెల, చందమామ. ఎందుకంటే ఆ విక్రమార్క బేతాళ కథలు అంత ఇంట్రెస్టింగ్ అనమాట. చందమామ వచ్చిందా ఈరోజు, బాలమిత్ర, బాలభారతి ఇవన్నీ ఉండే కానీ చందమామ, ఎందుకంటే ఆ విక్రమార్క బేతాళ కదా. సో ఆ విక్రమార్కుడు పరిపాలించిన ఇక్కడే ఆ అమ్మవారిని ఆయన కొలుచుకొని, ఎవరిని, హరసిద్ధి మాతని ఆయన దండెత్తి విజయం సాధించి, ఆ విజయం సాధించిన తర్వాత దీన్ని చక్కగా సుస్థిరం చేసుకొని ఇక్కడే ఉన్నాడు ఆయన విక్రమాదిత్యుడు. చాలా మంది శక్తిపీఠం అంటే కాళికామాత అని చెప్తారు, ఉజ్జయిని కాళి అని చెప్పేసి. అపోహ పడొద్దండి. రేపు సాయంకాలం త్వరగా వచ్చిన తర్వాత సమయం ఉంటుంది, ఎవరైనా అలా వెళ్ళాలని అంటే వెళ్ళేసి రావచ్చు. అంతేగాని శక్తిపీఠం అదని చెప్పి అపోహ పడద్దు. శక్తిపీఠం ఏది, మనం మధ్యాహ్నం ఏదైతే వెళ్ళామో అదే హరసిద్ధి మాత శక్తిపీఠం. ఓకే, ఈ ఉజ్జయినిలో చూడవలసింది శక్తిపీఠం, హరసిద్ధి మాత, జ్యోతిర్లింగం, మహాకాళేశ్వరు. ఈ రెండు కాకుండా సాందీపని ముని ఆశ్రమం, అలానే ఇస్కాన్ మందిరం. మొత్తం ఈ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైనటువంటి పాలరాయి నిర్మాణంతో నిర్మితమైనటువంటి మందిరం, ఏకైక మందిరము ఇక్కడ ఉజ్జయినిలో ఉందన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం. సో అట్లా ఈ 4 మందిరాలు ప్రధానము, మిగతావన్నీ కూడా సమయానుకూలంగా బట్టి చూడవలసినటువంటివి. మనం వెళ్ళేటువంటి ఇస్కాన్ మందిరం ఏదైతే ఉందో ఆ ఇస్కాన్ మందిరం పరమ పూజ్య భక్తిచారు మహారాజు నిర్మించారు. భక్తిచారు మహారాజు ఆయన ఇక్కడ ఏమీ లేనటువంటి సమయంలో వచ్చారు. ఇక్కడికి ఏమి లేదు, ఇస్కాన్ కంటూ ఏమి లేదు ఇక్కడ.
ఆయన బెంగాల్ నుంచి వచ్చి చిన్న ప్రచార కేంద్రం ప్రారంభించి ఆ ప్రచార కేంద్రం నుంచి అట్లా 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 పెంచుకుంటూ పెంచుకుంటూ అక్కడ ఒక పెద్ద భూభాగం తీసుకొని పెద్ద మందిరాన్ని నిర్మించి చాలా తక్కువ సమయంలో ఎంత ఒక సంవత్సరంన్నర కాలంలోనే ఆ మొత్తం మందిరం అంతా నిర్మాణం చేశారు. మన రాఘవేంద్ర మందిరం నిర్మాణం చేయడానికి 7 సంవత్సరాల పైన పట్టింది. సంవత్సరంన్నర కాలంలో అంత పెద్ద మందిరం నిర్మాణం జరిగింది. పాలరాతి మందిరం చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత అక్కడ ఏం చేశారంటే ఇంకొక ముఖ్యమైన విశేషం, మీరందరూ కూడా ఇస్కాన్ మందిరాల్లో ప్రభుపాదుల వారి విగ్రహాలు చూస్తుంటారు కదా. ఎక్కడ చూసినా ప్రభుపాదుల వారి విగ్రహాలు ఎలా ఉంటారు? నిజంగా అక్కడ కూర్చున్నాడా స్వామీజీ అన్నట్లుగా ఉంటారు కదా. ఆ విగ్రహాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తయారయ్యేది ఇక్కడే, ఈ ఇస్కాన్ మందిరంలోనే. ఇక్కడ తయారయ్యి ఇక్కడి నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకి వెళ్తాయి అన్నమాట. ఇక్కడ అంత చక్కగా అద్భుతంగా తయారు చేస్తారు. ఆ పద్ధతి, ఆ ఒక సిస్టమ్ అంతా కూడా మహారాజే ఏర్పాటు చేశారు, భక్చారి మహారాజ్. వీరు ప్రభుపాదుల వారికి ప్రియమైన శిష్యులు. ఈయన బెంగాలీ, స్వతహాగా బెంగాలీ దేశీయులు, అంటే బెంగాలీ భాష మాతృభాష. ఆయన అమెరికాలో చదువుకునేటప్పుడు ప్రభుపాదుల వారు పరిచయం అయ్యారు. పరిచయమై వెంటనే శిష్యుడయ్యారు. శిష్యుడైన తర్వాత వారు చేసిన గొప్ప ఘనమైనటువంటి సేవా కార్యక్రమం ఏంటంటే, ప్రభుపాదుల వారు ఆంగ్లంలో రాసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బెంగాలీ భాషలో వారే అనువాదం చేశారు. హరి హరి. ఈరోజు కొన్ని లక్షల మంది బెంగాలీ మాతృభాష కలిగిన వాళ్ళు భగవద్గీత, భాగవతం గ్రంథాలని చదువుకుంటున్నారంటే ప్రభుపాదుల వారివి భక్చారి మహారాజు యొక్క విశేషమైనటువంటి సేవా ఫలితమే. ఆ మహారాజు ఇక్కడ ఉన్నారు. ఉండి ఖచ్చితంగా కరెక్ట్ గా కరోనా ముందు, జస్ట్ కరోనా మొదలవుతుంది అని ముందుగా మన దగ్గరికి వచ్చారు. తిరుపతికి వచ్చారు. తిరుపతిలో ఒక సమావేశాల్లో పాల్గొని, తిరుపతి సమావేశాలు చూసుకొని, తిరుపతి సమావేశం అయిపోతానే ఇక్కడికి ఉజ్జయినికి వచ్చారు. ఉజ్జయినికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉజ్జయినిలో చక్కగా అందరూ, ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చిన తర్వాత భక్తులందరితో చక్కగా ఆయన కూర్చొని ముచ్చటించిన తర్వాత అప్పుడే కరోనా మొదలైపోయినప్పుడు ఏమన్నారంటే ఒక మాట, సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధంలోనే మరణించాలి. ఆ విధంగా ఏంటంటే నేను కూడా ప్రచారంలోనే ఎప్పుడైనా సరే ప్రాణం వదిలేయాలి, అంతే తప్ప ఏదో ఊరికినే ఎక్కడ తినడం నిద్రపోవడం అనేది నా జీవిత లక్ష్యం కాదు. సైనికుడు యుద్ధరంగంలో ప్రాణం వదలాలి, నేను ప్రచారకుడిగా ప్రచారం చేయడంలోనే ప్రాణం వదలాలి. అప్పుడు ఏమైంది, అమెరికాలో మహారాజు ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడింది. ఇంకప్పుడే కరోనా మొదలైపోయింది. అప్పటికే ఇంకా ఫ్లైట్లు కూడా ఏదో వారానికి 1-2 వారాలకు ఒకటి అట్లా ఉన్నాయి. అది కూడా ఎమర్జెన్సీ లాగా ఉన్నాయి అనమాట. మహారాజు అత్యవసరంగా భక్తులందరూ వచ్చి ఆపారు ఇక్కడ ఉజ్జయినిలో మహారాజు, వెళ్ళొద్దు పోవద్దు అనేసి. మహారాజు అప్పుడు టెంపుల్ హాల్లో స్వామి ముందు చెప్పారనమాట, సైనికుడు యుద్ధ రంగంలోనే శరీరం వదలాలి, ప్రచారకుడు ఎప్పుడు ప్రచారం చేయడంలోనే ప్రాణం వదలాలి, ఏదైనా కానీ నేను వెళ్లాల్సిందే అని చెప్పి, కరోనా ఉన్న తెలిసి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తుల కోసం అని చెప్పి బయలుదేరేసి వెళ్ళారు. తిరుపతి వచ్చారు, తిరుపతి నుంచి ఉజ్జయిని వచ్చారు, ఉజ్జయిని నుంచి అమెరికా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కోవిడ్ బాగా తీవ్రంగా వచ్చేసరికి కోవిడ్ సోకి మహారాజు అక్కడ వారి యొక్క దివ్య శరీరాన్ని చాలించారనమాట. అప్పుడు ఎవరు అమెరికా అధ్యక్షుడు దాకా రికమెండేషన్ చేసి రక్షణ శాఖ వాళ్ళతో మాట్లాడి మహారాజుని అక్కడి నుంచి మాయాపూర్కి తీసుకొచ్చారు. నిండు కోవిడ్ టైం, అసలు ఎవ్వరు బయటికి కదిలే పరిస్థితి లేదు. అలాంటి టైంలో తీసుకొచ్చి ఆ మాయాపూర్ ధామంలో వారికి అక్కడ సమాధి చేశారు. ఈరోజు కూడా పరమపూజ్య గోపాలకృష్ణ గోస్వామి మహారాజుకి పవిత్రమైనటువంటి శ్రీ బృందావన ధామంలో మన ఇస్కాన్ మందిరానికి వెనుక భాగంలో అక్కడ ఇప్పుడు సాయంకాలము వారి యొక్క, నేను చెప్పాను కదా వారు పరంపదించారనేసి, భగవద్ధామం చేరుకున్నారని వారి యొక్క సమాధి కార్యక్రమాలంతా కూడా పూర్తి చేశారు. మనం నెక్స్ట్ టైం బృందావనం వెళ్ళినప్పుడు మర్చిపోకుండా మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకొని మందిరం వెనకాల పరమపూజ్య గోపాలకృష్ణ గోస్వామి మహారాజు యొక్క సమాధి మందిరాన్ని మనము ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అన్నిటికన్నా అబ్బా, నా బాధ్యత గుర్తు చేశారు మీరు. ఇందులో నేను ఒక మాట ఇచ్చి ఇంతవరకు దాని మీద ప్రయత్నం చేశాను కానీ అవ్వలేదు. ఏమంటే ప్రభుపాదుల వారికి జీవిత చరిత్ర అంతా కూడా వీడియో రూపంలో తీసుకొచ్చారు ఆయన. మొత్తం ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర అంతా A to Z, ఆయన ఎక్కడ పుట్టిన దగ్గర నుంచి పెరిగింది, అమెరికా దేశానికి వెళ్ళింది, అవన్నీ కూడా జీవిత చరిత్ర రూపంలో తీసుకొచ్చి ఆ వీడియోస్ రూపంలో అభయ్ చరణ్, మీరు అభయ్ చరణ్ అనే వీడియోస్ కొద్దిమంది చూస్తుంటారు, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అభయ్ చరణ్ వీడియో చూడండి.
ప్రభుపాదుల వారు ఎట్లా ఈ ప్రచారం మొదలు పెట్టారు, ఆయన జీవితం ఎట్లా, కృష్ణుడి చేత నడపబడిన జీవితం అంటే ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఏ నాదే ఆ ఒక్క బాధ్యత ఒకటి ఉంది. నేను అప్పుడు ఆ రోజున మహారాజు పరమ భగవద్ధామం చేరుకున్నప్పుడు నేనన్నా నా తెలుగులోకి తీసుకురావడానికి నేను ఖచ్చితంగా సేవ చేస్తానని చెప్పేసి మహారాజుకి నేను అప్పుడు ఆ రోజు వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నేను నెరవేర్చాలని చెప్పి మీరందరూ నా తరపున దయచేసి ప్రార్థన చేయండి. మహారాజ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ రామ హరే హరే. ఆ తెలుగులో తీసుకురావడానికి నేను శతవిధాలా నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మహారాజ్ దర్శనం మనం వెళ్ళి అక్కడ మందిరం దర్శనం చేసుకునేసి అక్కడ కాసేపు కీర్తనలో ఉండి మళ్ళీ అక్కడ నుంచి మనం మన యొక్క బస్సు దగ్గరికి వచ్చేసి రెస్ట్ తీసుకుని ఇస్తే అదే హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ రామ హరే హరే. ఓకే, సో శ్రీ శ్రీ కృష్ణ బలరాముకి జై. ఇప్పుడేమంటే కృష్ణ బలరాములకు ఒక మంత్రం